అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఆరో కోహినూర్ ఫ్లాట్ సొసైటీ ప్రాంగణంలో యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మను సమతుల్యంగా ఉంచే సంపూర్ణ జీవన విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సామాజికవేత్త దుండ్రా కుమారస్వామి మాట్లాడుతూ యోగా మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధనమని తెలిపారు. నేటి జీవన శైలిలో ఒత్తిడి, వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో యోగా అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ప్రెసిడెంట్ గారికి, మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఈరోజు ఒక ఎక్స్పర్ట్ యోగా టీచర్ డాక్టర్ అరుణా గుప్తా గారు జైపూర్ నేటివ్ వాళ్ళ తెచ్చి యోగా గురించి, యోగా ఇంపార్టెన్స్ గురించి, మన మంచి ఒక హోలిస్టిక్ లైఫ్ ఎట్లా ఉండాలి, హెల్తీ లైఫ్ ఉండాలని చెప్పి దానిపైన కూడా చెప్పడం చాలా సంతోషము. ఎబిలిటీ గో అ లాంగ్ వే ఇంప్రూవింగ్ అవర్ హెల్త్. సో ఇదంతా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయింది మనకు ఇప్పుడు. సో మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సింది. సో యోగా అనేది మన దేశంలో పుట్టి మనకు అందరూ కూడా వేలాది సంవత్సరాల నుంచి ఇచ్చిన విద్య. సో మన అందరూ కూడా వి ఆల్ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్ టు యోగా. మనము ఫిజికల్ హెల్త్తో పాటు మనకు మెంటల్ పీస్ కూడా దొరుకుతుంది యోగా చేయడంలోనే. అందరూ కూడా యోగా డే సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా యోగా దినోత్సవ వేడుకలు ఆరో కోహినూర్ ఆర్గనైజేషన్లో ఏర్పాటు చేయడం నిజంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు యోగా గురించి మనం మాట్లాడుకుంటే మన పెద్దలు చెప్పేవారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేవారు. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిది యోగా మాత్రమే, దానికి యోగా ద్వారానే సాధ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశ చరిత్ర మొత్తం ఒకసారి విశ్లేషణ చేస్తే యోగా మనం వేల సంవత్సరాల కిందటనే మన సాంప్రదాయం, మన సంస్కృతి ఇది ప్రపంచానికి పరిచయం చేసింది ఏదైనా ఉందంటే మన భారతదేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేడు డిజిటల్ యుగంలో మనందరికీ తెలిసిందే అనేక రోగాలతో మనుషులు ఇబ్బంది పడుతున్నారు. అది మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. వాటన్నింటినీ నుంచి విముక్తి పొందాలంటే ఏకైక మార్గం ఏదైనా ఉందా అంటే అది యోగానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యోగా ద్వారా శరీరాన్ని మరియు మనసును మరియు ఆత్మను అన్నింటినీ ఒకే దారిలో కలిపి మనం చేసే ప్రక్రియనే అది యోగా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డబ్బు ఉన్నది కానీ ఆనందంగా లేకున్న పరిస్థితులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి కానీ మనకు అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నాయి. అంతేకాకుండా సాంకేతిక ఉంది కానీ సమయం లేదు. ఇలాంటి సందర్భాలలో యోగా ద్వారానే ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రతి ఒక్క మనిషి ముందుకు సాగగలగాలని, అందుకే యోగా ద్వారానే మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దేశమంతా కూడా ప్రచారం చేయాల్సిన సందర్భం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.